వీళ్ళిద్దరూ అన్నదమ్ములట, మారన వెంకయ్య. వీళ్ళిద్దరికి ఆస్తి పంపకంలో తగాదాలు వచ్చాయి. ఇద్దరు కవులు. ఎంతకి వీళ్ళ దగ్గర తగాదా తెమలక ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు భాస్కరుడు. ఆ రాజు ఆశ్చర్యపోయాడు, మీకు ఆస్తి పంపకాల్లో తగాదాలు ఏమిటయ్యా అని. అంటే ఏం చేద్దామండి, వచ్చింది మీరు రాజులు కదా, మీరు చెప్పాలి, పరిపాలకులు కదా. ఆ రాజు చాలా తెలివిగా ఆలోచించి అన్నాడు, మీరిద్దరు కవులు కదా, మంచి పద్యాలు రాయగలరుగా, ఇద్దరూ కలిసి ఒక 100 పద్యాలు రాసి నా దగ్గరికి తీసుకురండి, అప్పుడు తీర్పు చెబుతాను. ఇద్దరు కలిసి మొత్తం మీద ముందు పాదం ఎవరిదో వెనక పాదం ఎవరిదో, మొత్తం ఎవరి పాదాలు పట్టుకున్నారో తెలియదు, సరస్వతీదేవి పాదాలు పట్టుకుని మొత్తం మీద 108 పద్యాలు ఎలేశారు. ఇద్దరు కలిసి ఐకమత్యంగా ఆ రచన అంతా తాటాకుల మీద లిఖించి రాజుగారి దగ్గర తీసుకొస్తే ఆయన గొప్ప తీర్పు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఐకమత్యంగా ఇంత మంచి పద్యాలు అల్లగలిగారు, ఇద్దరూ కలిసి ఐకమత్యంగా ఆస్తి పంచుకోలేరా అన్నాడు. ఇది ఆ రోజుల్లో తగాదాలు పరిష్కరించే విధానం. కోర్టుకెళ్ళు, మున్సిపల్ కోర్టుకెళ్ళు, జిల్లా కోర్టుకెళ్ళు, హైకోర్టుకెళ్ళు, సుప్రీంకోర్టుకెళ్ళు, తర్వాత బ్యాడ్మింటన్ కోర్టుకెళ్ళి అని చెప్పడం.